నిన్ను నమ్మినోడో బాగుపడ్డా పట్టుకొచ్చాయి గారు మార్కెట్ కమిటీ ఇచ్చినావు, పక్క కూర్చున్న పెట్టినావు, ఇంటికి వస్తే ఉల్లాయి చేసినావు, నిలబెట్టి మాట్లాడి గంట టైం అయిపోతే మానసికంగా ఇబ్బంది పడి ఆయన దూరమే. ఏమైండు నిమ్మమోహన్ రెడ్డి, ఏమైండు కారంగుల అశోక్ రెడ్డి, అరే అంత పోనీ 6 వర్షాల రత్నం తెల్లపూస మా కైలాస్ శ్రీనివాస్కి ఏం చేసినావు? మున్సిపల్ చైర్మన్కు డబ్బులు తీసుకోలే, 6 వర్షాలకు ఆగ్రహానికి గురవుతుందని పెడతాడు. ఇంకా పక్క కృష్ణా కొద్ది తోలిపోతుంది కానీ తనకు అర్థమైతలేదు. ఈయన కైలాస్ శ్రీనివాస్ ఏం చేసినాం? చంద్రశేఖర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని హిందూప్రియ గారిని చైర్మన్ చేయలే, కైలాస్ శ్రీనివాస్ దగ్గర డబ్బులు తీసుకొని చైర్మన్ చేయలే. అరే అంతెందుకు, నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయితే నా దగ్గర 18 లక్షలు తీసుకున్నావు వాటికి ఏమిటికని అంటే అడిగితే చెప్పలేము. 5 లక్షలు ఎమ్మెల్సీకి నేను పోటీ చేస్తుంటే నామినేషన్ పోతే 5 లక్షలు నీ పిఏ గంగాధర్ తీసుకెళ్ళాడు, నేను ఇచ్చిన ఏమిటికి? నీ పిప్పిరి వెంకట పైసలు తీసుకున్నప్పుడు సుష్మన్ చైర్మన్ చేసినప్పుడు పిప్పిరి సుష్మన్ చేసినప్పుడు పైసలు తీసుకోలేదు, మామిండ్ల లక్ష్మి గారిని చేసినప్పుడు ఇబ్బంది పెట్టలేదు, మామిండ్ల చేయక పోరాటం తిరగాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఏమవుతున్నది? చంద్రశేఖర్ రెడ్డిని తీసుకొని వచ్చి ముందడికి పెట్టి కాంగ్రెస్లో కలుపుకొని ₹1 కోటి తీసుకొని చైర్మన్ చేయలేదు. అసలు మామిండ్ల లక్ష్మి, పిప్పిరి సుష్మ, తర్వాత మామిండ్ల లక్ష్మి, కైలాస్ శ్రీనివాస్, పిప్పిరి సుష్మ గారు, హిందూప్రియ గారు ఎందరి దగ్గర డబ్బులు తీసుకుంటారమ్మా. మళ్ళీ ఇప్పుడు ఉమరా భలే కథ ఎట్లా వచ్చిన వాళ్ళు మళ్ళా కనపడరా? కైలాస్ శ్రీనివాస్ పాపం అన్నేడు ఎంబడి తిరుగుడు తప్ప వేరే పని లేదు. అది కూడా ఎంబడి ఇంకో 4 రోజులు అయితే ఎంబట కారేసుకొని తిరుగుడు కాదు, ఇక తిరిగేందుకు కూడా ఓపికలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే సగం 10-15 కిలోలు దిగినట్టున్నాడు నిన్న చూసి. అయిపోయిందా? పిపిరి వెంకట ఏడున్నాడు, ఎగిరిన వాళ్ళంతా ఎడిపోయింది. ఏమైంది? నడమల నిట్టు జాహ్నవి గారిని చేసినప్పుడు ఆమెను పిచ్చడానికి నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినావు? ఇవాళ ఏడున్నాడు నిట్టు వేణుగోపాలరావు, మళ్ళా నిట్టు వేణుగోపాలరావు నీళ్ళకే తీసుకొస్తుంది గ్యాంగ్, మళ్ళా చంద్రశేఖర్ రెడ్డి నీళ్ళకే తీసుకొచ్చి పొందబెడదామంటే ఇంతనో గట్టిడై పాపం ఆ పిల్లాడు చంద్రశేఖర్ రెడ్డి కనీసం గట్టిగా నిలబడ్డాడు, ముగ్గురునే గెలిపించుకున్నాడు. నిన్ను కాదని పార్టీ ఆఫీస్ బయట పెట్టి ఇచ్చాడు, నిన్ను కాదని 10 టికెట్లు తెచ్చాడు, నీకు మొక్కడు దొరికింది అనుకున్నా, మళ్ళీ మూపినావు కానీ మళ్ళీ వచ్చి నేను కలిసే పరిస్థితి తెచ్చాడు. నీకు మొగొన్నం అంటే నేను మదను అనే నువ్వు ఈడ కామారెడ్డిని ఎవరికి ఏం చేసినావు? అంత ఎందుకు సంధి గుడుగులసిను ఇయ్యాల ఉన్నటువంటి పండ్లరాజు వీళ్ళందరికీ ఏం చేసినావు? వీళ్ళందరినీ ఎగేసుకుంటూ నా మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తే నేను ఊరుకున్నా. పోనీలే వాళ్ళకి తెలియదు, ఏదో ఎగరేస్తున్నాడు. ఇల్లు నడమల ప్రెస్ మీట్ పెట్టి నీ 150 కోట్ల మీద నువ్వేం పని చేసినావు, నువ్వేం చేసినావు అంటావు. ఓన్లే పాపం గాల మీదకి ఎందుకు పోవాలని అనుకుని ఒక్కనాడు కూడా వాళ్ళకు నేను ఎందుకు మాట్లాడలేదు. కారణం ఏంటంటే నువ్వు ఫాల్తు, వాళ్ళు కాదు. వాళ్ళకి తెలివంతనం, నువ్వు నక్కవు. వాళ్ళు లాయల్గా ఉన్నారు కాబట్టి నీ మాట నమ్ముతారు.